సార్, విడతల వారీగా ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది మనోభావాలు దెబ్బతింటంతోనే అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేటువంటి వాదన ఒకవైపు ఉంది. కాదు, రాజకీయ కక్షలతోనే అరెస్టులు జరుగుతున్నటువంటి వాదన ఒకవైపు ఉంది. ఎలా చూడాలి సార్ ఈ అరెస్టులను మొత్తం? నీవు చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అని. ఇప్పుడు ఫ్రీ స్పీచ్ అనేది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ అదే సమయంలో ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛ చెప్తే ఆర్టికల్ 19(2) రీజనబుల్ రెస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు పెట్టవచ్చు అని చెప్తుంది. సహేతుక ఆంక్షలు ఏంటంటే అబ్సీన్గా ఉండకూడదు, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతీయకూడదు అని. కానీ ఇవాళ వైసీపీ నేతలు పోసాని కృష్ణమురళి వైసీపీ నేత అని అనకపోయినా వైసీపీ నేతలాగా, సో మీకు వల్లభనేని వంశీ వీళ్ళు మాట్లాడింది అబ్సీన్గా ఉందా లేదా అనేది క్రైటీరియా. ఇక రాజకీయ కక్ష అంటే ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రేమ ఉంటుంది, రాజకీయ ప్రేమ కక్షే ఉంటుంది. అందువల్ల అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ, మళ్ళీ టీడీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు, దూలిపాల నరేంద్ర, సో ఆయన దొరికినప్పుడు పట్టాభి ఆయన లోపలేశారు. ఇప్పుడు వీళ్ళు లోపలేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు మళ్ళీ అధికారులకు అయితే మేము లోపలేస్తామని బహిరంగానే జగన్ చెప్తున్నాడు. సో అందువల్ల రాజకీయ కక్షల కొరకే జరగవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు చూడాల్సింది ప్రాతిపదిక ఏంటి, నిజంగానే నేరం జరిగిందా? నేరం జరిగితే పార్టీలకు అతీతంగా శిక్షలు పడాల్సిందే. నేరాలు మా అధికారం ఉంది కదా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇంకో ఆ స్టేషన్, ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ తిరగాల్సి వస్తుంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతంగా ఉండదు, అది అర్థం చేసుకోవాలి. అధికారం ప్రజలు శాశ్వతంగా ఎవరికి ఇవ్వరు కనుక అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతతో వ్యవహరించకపోతే మళ్ళీ నెక్స్ట్ పవర్లోకి వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు. అందువల్ల అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా పొలిటికల్గా డివైడ్ అయిపోయింది. సో టీడీపీ వాళ్ళకు వాళ్ళు చేస్తుంది, వాళ్ళ నాయకులు ఏం మాట్లాడినా సంగీతంలాగా అనిపిస్తుంది. సో బోసిడికి అన్నా వాళ్ళకు అది మధుర లలిత శాస్త్రీయ సంగీతంలాగా అనిపిస్తుంది. వైసీపీ వాళ్లకు పోసాని కృష్ణమురళి ఎంత బూతులు మాట్లాడినా అది అద్భుతమైన మాధుర్యం రాజా అంటాడు. సో అందువల్ల పార్టీలకు అతీతంగా చూసే మనలాంటి వాళ్ళు మాట్లాడితే అంగీకరించరు. అందువల్ల మొత్తం రాజకీయమే చెడిపోయింది రాజా అనుకోవాలి మనం.